అంటాను కదా జగ్గారెడ్డి గారు. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి అభ్యర్థి నిర్మల, ఆమెకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నాను. ఇవి వారసత్వంగా వచ్చినట్టుంది వీళ్ళకు. అది రాజకీయాలన్నీ వారసత్వంగా వచ్చినాయి. సో ఈయన వారసత్వం తీసుకుపోయి వాళ్ళ భార్య చేతిలో పెట్టిండు. ఏది నేను కాదు అభ్యర్థిని, మా భార్య అభ్యర్థి అని చెప్పే ప్రయత్నం చేసిండు. ఆమెకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నాను. అలాంటి బాధ్యతలు ఉన్నాయి. ఆమె ఒక చైర్మన్, ఆమెకు బాధ్యతలు అప్పగించడేంది? దసరా వేడుకల వేదిక నుంచి స్పష్టత ఇస్తున్నా. 3 సార్లు గెలిపించిన ప్రజలకు శక్తి కొద్దీ చేశా. 10 ఏళ్ల తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ పోటీ చేస్తారట. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత వచ్చి ఇప్పుడు ఈసారి గెలవలేదు. కాంగ్రెస్ పార్టీకి అంత అవగాహన అంత హవా నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలోనే జగ్గారెడ్డి గెలవలేదు. సో మళ్ళీ 10 ఏళ్ల తర్వాత వచ్చి మళ్ళీ పోటీ చేస్తారట. మరి ఇదేంది మరి? సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కూన సతీష్ అని ఆయన ప్రకటన చేసేసాడు. అయిపోయింది. సంగారెడ్డిలోని అంబేద్కర్ గ్రౌండ్స్లో ఘనంగా దసరా వేడుకలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్మల జగ్గారెడ్డి పోటీ చేస్తారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇప్పుడు ఈయన పీసీసీ అధ్యక్షుడు కాదు, ఓ మంత్రి కాదు, ముఖ్యమంత్రి అసలే కాదు. వీళ్ళకు ఇప్పుడు ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించడానికి జగ్గారెడ్డికి ఎట్లా ప్రకటించిండు? అది ఎట్లా ప్రకటిస్తాడు చెప్పు? సరే నువ్వు రాకపోతే నీకు చేత కాకపోయినట్టయితే వాళ్ళు ఇంకోళ్ళు వస్తారు, ఇంకో ఫ్యామిలీ నుంచి వస్తారు కావచ్చు. మరి ఇప్పుడే ముందుగా ప్రకటించడం ఏంటిది ఇది? అంటే ఇప్పుడు అనౌన్స్మెంట్ ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. ఇప్పుడే అనౌన్స్మెంట్ వాళ్ళే అనౌన్స్మెంట్ చేసుకున్నారు కథం. మరి ఈ సంగారెడ్డిని అంతా మరి జగ్గారెడ్డి ఏమన్నా గుత్తగిట్ల పట్టిండ మరి ఏదో తెలియదు. ఇప్పుడు ఆయన నిలుచుంటేనే గెలవలేదు పాపం. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, 4వ సారి ఓడగొట్టిన ప్రజలు, సంగారెడ్డి ప్రజలు పాపం. మళ్ళీ ఆమెను తీసుకొని మరి ఆమెను పని చేసేదానిక. సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్స్లో గురువారం దసరా వేడుకలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి సంగారెడ్డి నియోజకవర్గానికి కావాల్సిన అన్ని పనులు చేస్తారని హామీ ఇచ్చింది. తనను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, తన శక్తి కొద్దీ వారికి అన్ని చేస్తారని గుర్తు చేశారు. సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి బాధ్యతలు నిర్మలకే అప్పగిస్తున్నానని అన్నారు. దసరా వేడుకల వేదికపై నుంచే ఈ మేరకు స్పష్టత ఇస్తున్నట్లు చెప్పారు. ఇక సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూన సంతోష్ ఉంటారని వెల్లడించారు. కాగా గంజాయి, డ్రగ్స్, మద్యం బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. వాహనాలు అతివేగంగా నడిపి రోడ్డు ప్రమాదాలకు గురికావద్దని, తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చొద్దని పిలుపునివ్వడం జరిగింది. మంచిగా చెప్పినావు, ఈ బుద్ధి మాటలు బాగానే చెప్పినావు, కానీ మరి ఇదేంది మరి ముచ్చట? నిర్మలమ్మ పోటీ చేస్తుంది, సంతోష్ మున్సిపల్ చైర్పర్సన్ అవుతాడని ఇదేంది?